షేర్షా న్యాయం పరిపాలనలో దిట్టయిన అప్పటి కాలంలో అమల్లో ఉన్న శిక్ష. ఉరిశిక్ష, అంగవిచ్ఛేదన, కారాగారం, కొరడా దెబ్బలు, దీపాంతరవాసం. ఆన్సర్ డి, దీపాంతరవాసం. జంజీర్ ఏ ఆదిల్ అంటే ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, న్యాయగంట, ఆంతరంగిక మందిరం. న్యాయగంట. షాజహాన్ పెద్ద కుమారుడి పేరు ఏమిటి? షాజహాన్ పెద్ద కుమారుడి పేరు దారా షికో. మొఘల్ కాలంలో కానుంగో అంటే రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారి, న్యాయాధికారి, ప్రధానమంత్రి. న్యాయాధికారి. కలంజర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1531. అక్బర్ నిర్మించిన పంచమహల్ ఏ నిర్మాణాన్ని పోలి ఉంటుంది? జైన మందిరం, బౌద్ధ నిర్మాణం, ఉన్నంటూ ఏది కాదు. బౌద్ధ నిర్మాణం. రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చిన హర్యాంక వంశరాజు. బింబిసారుడు, ఉదయనుడు, అజాతశత్రువు. ఉదయనుడు. ఉగ్రసేనులని ఏ రాజులను పిలుస్తారు? నందులు, శిశునాగులు, హర్యాంకులు, మౌర్యులు. నందులు. నందవంశరాజుల్లో గొప్పవాడు. మహాపద్మనందుడు, ధననందుడు, అశోకుడు, కాలశోకుడు. మహాపద్మనందుడి బిరుదు మహాక్షాంత్రక ఏకవిరాట్ ఉగ్రసేనుడు. పైవన్ని. ఆన్సర్ పైవన్ని. సరైనవి గుర్తించండి. అశోకుడి గురించి సరైనవి గుర్తించండి. అశోకుడి పేరు శాసనాల్లో దేవనాంప్రియ, ప్రియదర్శిని అని పేర్కొన్నారు. 2. అశోకుడి పేరుతో కర్ణాటకలోని మస్కీ వద్ద శాసనం ఉంది. టిబెట్ చరిత్రకారుడు తారానాథ్ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు. 4. అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం. వీటిలో సరైనది. ఆన్సర్ చార్లెమేన్ కాన్స్టాంటిన్ గురించి తెలిసిన వారికంటే అశోకుడు గురించి తెలిసిన వారే ఎక్కువ అన్నదెవరు? చార్లెమేన్ కాన్స్టాంటిన్ గురించి తెలిసిన వారికంటే అశోకుడు గురించి తెలిసిన వారే ఎక్కువ అని అన్నదెవరు? ప్లీనీ, హెచ్.జి. వెల్స్, టాలమీ, ప్లూటార్క్. హెచ్.జి. వెల్స్. కళింగ యుద్ధం గురించి సరైనవి గుర్తించండి. ఏ. కళింగ అంటే నేటి ఒడిశా ప్రాంతం. బి. ఈ యుద్ధం గురించి 13వ శిలాశాసనం తెలుపుతుంది. సి. ఈ యుద్ధం అశోకుడు రాజైన 8 ఏళ్లకు చేశాడు. డి. కళింగ యుద్ధంలో 1,00,000కు పైగా మరణించగా 1,50,000 మంది బందీలయ్యారు. ఆన్సర్ ఏ, బి, సి, డి. ఇవన్నీ సరైనవే. మగధ సామ్రాజ్య విస్తరణకు కారణాలు గుర్తించండి. ఏ. గంగా నది పరివాహక ప్రాంతంలో ఉండటం మగధ సామ్రాజ్యం. బి. ఖనిజ వనరులు పుష్కలంగా ఉండటం. సి. సారవంతమైన ఒండ్రు నేలలు ఉండటం. డి. గొప్ప రాజులు పరిపాలించడం. ఆన్సర్ ఇవన్నీ సరైనవి. ఏబిసిడి. క్రింది వాటిలో మగధను పరిపాలించిన రాజవంశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య. ఆన్సర్ డిసిబిఏ. మౌర్య వంశం, నందవంశం, శిశునాగ వంశం, హర్యాంక వంశం. అవరోహణ క్రమం. హర్యాంక రాజవంశానికి సంబంధించి భిన్నమైన వారిని గుర్తించండి. ఉదయనుడు, శిశునాగుడు, అజాతశత్రువు, బింబిసారుడు. శిశునాగుడు. ఇతడు శిశునాగ వంశానికి చెందినవాడు కాబట్టి హర్యాంక వంశానికి చెందినవాడు కాదు. ప్రాచీన మగధ సామ్రాజ్యంలో మొదటి రాజు బింబిసారుడు, మహాపద్మనందుడు, చంద్రగుప్త మౌర్యుడు. ఆన్సర్ బింబిసారుడు. క్రింది వాటిలో అజాతశత్రువుకు సంబంధించి సరికానిది. ఇతడి బిరుదు కునిక,
భారతదేశ చరిత్రలో మొదటి పితృహంతకుడు పాటలీపుత్రం నిర్మాణం పూర్తి చేశాడు. కోసల రాజు ప్రసేనజిత్తుతో యుద్ధం చేశాడు. అజాతశత్రువుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరికానిది? ఆన్సర్ సి, పాటలీపుత్రం నిర్మాణం పూర్తి చేశాడు అన్నది రాంగ్. క్రింది వాటిలో బింబిసారుడికి సంబంధించి సరైనవి గుర్తించండి. వైశాలి రాజైన చేతకుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. బి, ప్రసేనజిత్తు వద్ద నుంచి కాశీరాజ్యం పొందాడు. సి, మాద్రా రాజులను ఓడించాడు. డి, ఇతడు బుద్ధుడికి వర్తమాన మహావీరుడికి సమకాలికుడు. ఆన్సర్ పైవన్నీ సరైనవి, ఏబిసిడి. క్రీస్తుపూర్వం 483లో రాజగృహ వద్ద మొదటి బౌద్ధ సమావేశం నిర్వహించిన రాజు. క్రీస్తుపూర్వం 483లో రాజగృహ వద్ద మొదటి బౌద్ధ సమావేశం నిర్వహించిన రాజు. అజాతశత్రువు, కాలశోకుడు, ఉదయనుడు, అశోకుడు. అజాతశత్రువు.